వీళ్ళందరికీ భయపెట్టిస్తే భయపడే ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. మా ముఖ్యమంత్రి గారు ఎంత మంచోడో అంత జగమండి కూడా అధ్యక్ష. మా ముఖ్యమంత్రి సింహం లాంటి వాడు అధ్యక్ష. ఎన్నో ఏళ్లుగా పాతుకుపోయినటువంటి సమైక్య పాలకులను కూకటి వేళ్లతో పీకేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి ముఖ్యమంత్రి అధ్యక్ష. ఏదో భయపెట్టిస్తానో, బ్లాక్మెయిల్ చేస్తానో, అరుస్తానో, ఏదో చేస్తానో లొంగి మాట్లాడేది కాదు, ఇంకా గట్టిగా చేస్తారనే సంగతి కూడా వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి అధ్యక్ష. ఒకటి రెండు పార్టీల నాయకులు కుప్పిగంతులు వేస్తున్నారు. అవన్నీ కూడా ఇక్కడ నడవ అధ్యక్ష. కొండనైనా ఢీకొట్టే ధైర్యం మా ముఖ్యమంత్రికి ఉంది అధ్యక్ష. ఆయన వెనుకల తెలంగాణ ప్రజలు ఉన్నారు అధ్యక్ష. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం బట్టి ముఖ్యమంత్రిగా పూర్తి అధికారాలు ఇచ్చి 5 సంవత్సరాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధి, 2.5 సంవత్సరాలు జరుగుతున్న అభివృద్ధిని చూసి ఏ ఎలక్షన్ పెట్టినా కూడా బ్రహ్మాండమైనటువంటి మెజారిటీతో ప్రజలు అండగా ఉండడం చూసి వీళ్ళు ఓర్వలేక ఈ ప్రజలను రెచ్చగొట్టడం చూస్తున్నారు అధ్యక్ష. చాలామంది ముఖ్యమంత్రులు మనం చూసినాం కదా అధ్యక్ష. అరచేతిలో స్వర్గం చూపించారు, బెల్లం నాకు ఇచ్చారు, మోచేతికి బెల్లం నాకు ఇచ్చారు, ఎన్నో అక్రమాలు చేశారు. ఒక్కరన్నా ఈ అసెంబ్లీలో మాట్లాడిన అధ్యక్ష. ఇక్కడ అసెంబ్లీలో తెలంగాణ ప్రధాని ఉచ్చరించకుండా అన్నప్పుడు కూడా ఎవరు మాట్లాడలేదు. అనేక రకాలుగా దోపిడీ చేసినప్పుడు ఏం మాట్లాడలేదు. కరెంటే ఉండదు అన్నంలోకి గువ్వ అనేటట్లు చేసి ఈరోజు పరిపాలన కొనసాగుతూ ఉంటే ఒక్క పైసా కూడా ఇవ్వని పో, ఏం చేస్తావు చేసుకోపో అని బెదిరించినటువంటి ముఖ్యమంత్రిలోని మనం ఇక్కడ చూసాం అధ్యక్ష. ఈరోజు మన పరిపాలన చూసి ఇన్ని రోజులు పరిపాలించిన నాయకులు మేము చేయలేకపోయినాం, అప్పుడు మాకు స్వేచ్ఛ లేదు, మాకు పదవులు ముఖ్యం ఉండే, మాకు పదవులు ముఖ్యం కనుక మా పదవులు ఎక్కడ పోతాయని చెప్పి భయపడ్డాం. ఈరోజు మీరు చేస్తున్నారు, సంతోషంగా ఉందని చెప్పి ఇప్పటికైనా ఏదైనా సలహాలు సూచనలు ఇచ్చింటే ఈ ప్రజానికం మొత్తం కూడా సరే చేసిన తప్పును కూడా మర్చిపోయి మిమ్మల్ని కూడా ఆదరించేటువంటి వాళ్ళు. కానీ ఎవరు కూడా మీరు ఆ ప్రయత్నం చేయట్లేదు. అయినా అధ్యక్ష ఈరోజు గవర్నర్ గారి ప్రసంగంలో నిజంగా కూడా వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే అధ్యక్ష, ఏ అంశంలో మాట్లాడేటువంటి ఏ అంశంలో అబద్ధాలు ఉన్నాయి, ఏ తప్పులు ఉన్నాయి, ఏ ప్రాజెక్టులో తప్పులు ఉన్నాయి, ఏ సంక్షేమ పథకాల తప్పులు ఉన్నాయి, అవన్నీ కూడా మాట్లాడడానికి ఇక్కడ వేదిక అధ్యక్ష. ఎక్కువ సమయాన్ని మాట్లాడడానికి ఇక్కడ అవకాశం ఉంది అధ్యక్ష. పక్క రాష్ట్రంలో చూడండి అధ్యక్ష, అక్కడ మాట్లాడడానికి అవకాశాలు లేవు. సంవత్సరం సస్పెండ్ చేసినా వీళ్ళు ఎవరు మాట్లాడరు. ప్రతిపక్ష నాయకులకు అక్కడ వేరే రాష్ట్రాల్లో మాట్లాడడానికి అవకాశం లేకున్నా కూడా ఎవరు మాట్లాడరు. ఈ సభ బాగా ఉందా జరుగుతుందని మాట్లాడరు. ఇక్కడ ప్రతిపక్ష నాయకునికి మాట్లాడేటువంటి వాళ్లకు ప్రతి ఒక్కరు కూడా మాట్లాడే అవకాశం ఉన్నా కూడా ఉపయోగించుకోకుండా దుర్వినియోగం చేసి రెచ్చగొట్టడమే వీళ్ళ పని కనుక ఈరోజు ఈ సభలో మా మంత్రి గారు మరి సస్పెండ్ చేయడం జరిగింది అధ్యక్ష. దీన్ని తెలంగాణ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష బీకాంలో ఫిజిక్స్ చదివిన వాళ్లకు నా లెక్కలు అర్థం కావాలి అధ్యక్ష.